పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో కీలక నాయకుడిగా ఉన్న దిల్మాంగే చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. చక్రాయపేట, వేంపల్లి మండలాల్లో బలమైన నేతగా ఉన్న దిల్మాంగే తెలుగుదేశం పార్టీలో చేరిక సందర్భంగా వేంపల్లి జెడ్పీ హైస్కూల్ నుంచి ఓపెన్ టాప్ వెహికల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది అభిమానులు, కార్యకర్తలు బైక్లపై నడుచుకుంటూ పులివెందుల రోడ్డులోని తోటవరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ సమావేశంలో దిల్మాంగే చంద్రశేఖర్రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో వేంపల్లి, చక్రాయపేట మండలాలకు చెందిన అనుచరులు, వైసీపీ నేతలు పార్టీలో చేరారు. దిల్మాంగే వైసీపీ నుంచి వెళ్లిపోతున్నట్లు సమాచారం అందడంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి పార్టీ విడొద్దని కోరినట్లు సమాచారం. కొద్ది రోజులుగా పార్టీ మార్పుపై ఒత్తిళ్లు వస్తున్నా ధైర్యంగా నిలబడి టీడీపీలోకి చేరడంపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి అభినందనలు తెలిపారు. దిల్మాంగే చంద్రశేఖర్రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సభ తన ఎన్నికల సందర్భంలో కూడా వేంపల్లిలో ఇలా ఏర్పాటు చేయలేదని బీటెక్ రవి అన్నారు. ఇటీవల అమ్మాగారిపల్లెలో లాయర్ ఈశ్వర్రెడ్డి కుటుంబం పార్టీలో చేరిక కార్యక్రమానికి వెళితే సాదహ్వానం పలికారన్నారు. అయితే స్థానిక వైసీపీ నేతలు అక్కడున్న గ్రామస్తులను ఎక్కడికో ట్రాక్టర్లో తరలించుకునిపోయి ఇళ్లకు తాళాలు వేసి బీటెక్ రవికి నిరసన సెగ అంటూ ప్రచారం చేయడంపై బీటెక్ రవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మగారిపల్లెలోలాగా వేంపల్లిలో కూడా ఇళ్లకు తాళాలు వేయించి తీసుకెళతారేమోనని భయపడ్డానని బీటెక్ రవి సెటేరిక్ కామెంట్స్ చేశారు. అమ్మగారిపల్లెలో కనీసం 200 ఓట్లు కూడా లేవన్నారు. గత ఎన్నికల్లో 40 ఓట్లు వచ్చాయని, ఈశ్వర్రెడ్డి చేరికతో మరింత బలం పెరిగిందన్నారు. వైసీపీ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, మొన్నటి ఎన్నికల్లో తాను 60,000 ఓట్లతో గెలిచానా లేకవాళ్లు గెలిచారో తెలియడం లేదని బీటెక్ రవి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటి చూపుతామని బీటెక్ రవి స్పష్టం చేవారు. రాబోయే రోజుల్లో దిల్మాంగే చంద్రశేఖర్రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు. తర్వాత అలాగే ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మా సోదరులు పేర్ల పార్థసారథి గాని, ఇంకా మా పార్టీ వాళ్ళంతా, వేంపల్లె మండల శాఖ కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, అలాగే షబ్బీరు, తర్వాత పరిశీలకులు ఉండే రఘునాథ్ రెడ్డి. ఇంకా వేంపల్లె మండలానికి ఏం మాట్లాడినా మూల స్తంభాలంటే బాలస్వామి జగనన్న పేర్లు చెప్తాం. వాళ్లకు అలాగే అందరికీ మా తర్వాత సీనియర్లు, జూనియర్లు, సింగిల్ విండో ప్రెసిడెంట్లు, క్యాడర్లు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా మా చంద్ర వచ్చేసి పార్టీలో నేను చేరాలని ఉన్నానా. ఇది అయితే నాకు ఒక 20 రోజులు ఏదో టైం, 21 అనుకున్నాడు. 21 నేను చేరుతాను అని చెప్పినాడు చంద్ర. 21 అంటే దాదాపు 2-3 వారాలు తర్వాత గ్యాప్ ఉంది చంద్ర. ఈ 2-3 వారాల్లో నువ్వు అంత ఇంత అందరికీ తెలిసినకే అన్నట్టు. ఈ 2-3 వారాల్లో నీ మీద ఒత్తిళ్లు అనేకమైనటువంటి వచ్చాయి. మళ్ళీ అన్ని తట్టుకుంటావా నువ్వు? అంత రాంగేందుకు ముందే పెట్టుకోండి. నేను వాస్తవంగా ఏమన్నా నన్ను కొనేవాడి పులిందులో లేదులే, నువ్వు డోంట్ వరీ. దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎవరు ఎన్ని చెప్పినా నా డేట్ ప్రకారం నేనుంటా. నువ్వు ఆ రోజు నాకు వచ్చి పార్టిసిపేట్ చేయనా. నాకు ఏర్పాట్లు అవి నేను ఇట్లా సింపుల్ గా జాయిన్ అయ్యే పరిస్థితి కాదు. నేను ఒక వేంపల్లి మండలంలోనే ఒక స్థానిక సంస్థలకు ఒక ఊపు తెచ్చే విధంగా ఆ రకంగా మనం ప్లాన్ చేసి చేద్దామన్నాడు. మళ్ళీ ఆయనకు మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే స్టెప్ బై లీడర్ లాస్ట్ కు మాజీ సీఎం కూడా ఏది ప్రయత్నం చేసినా కూడా ఇన్ని ఒత్తిళ్లకు ఇంత దాంట్లో కూడా లొంగకుండా ఈరోజు మన పార్టీలోకి వచ్చి, నేను ఇందాక తర్వాత మా నాగభూషణ కూడా చెప్తాను, ఎలక్షన్ టైంలో కూడా నేను ఇంత మీటింగ్ పెట్టలే. ఏది నేను ఎలక్షన్ కంటెస్ట్ చేసి 2024లో కూడా నేను ఇంత మీటింగ్ పెట్టలే. ఎప్పుడు కూడా అంతటి బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఇంతమంది వచ్చి చంద్ర తరఫున, అంటే చంద్ర ఒక 300 నుంచి 400 మంది కండువాలు ఆర్డర్ ఇచ్చాడు. అది అడ్రస్ చెప్పురాని. ఏంటి నీ భాషలు అంటే నువ్వు చూసావు కదా నా బుద్ధి అన్నాడు. ఈ బుద్ధి మీరు అందరూ ఉన్నారు, చూసారా కదా ఎంతమంది పార్టీలో చేరినారో, ఎంతమంది చేసినారో. అట్లే ఇందాక ఈశ్వరుడు అన్న అది చెప్పినట్లు నేను ఎక్కడో కొంచెం భయపడుతూ వచ్చిన వేంపల్లికి. ఏమైనా మొత్తం బీగాలు వేసి అందరూ వెళ్ళిపోయినారేమో
మన అమ్మగారి పల్లె మాదిరి ఏమైనా ఉంటుందేమో అని నాకు చాలా టెన్షన్గా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడతారో బుద్ధి ఉందా లేదా? అది 200 ఓట్ల ఊరు. గతంలో మాకు 40-45 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ ఈ శ్రీడంల కుటుంబాలు 4-5 వాళ్ళ చిన్న పిల్లలు చేరినారు. దాదాపు ఇప్పుడు 70-80 ఓట్లు అయితే 10 ఓట్లు అటు ఇటు ఈక్వల్ అవుతుంది. అలాంటి దాన్ని పట్టుకొని మీరే పిలిపించుకొని ఆ తర్వాత మీరే డిన్నర్ పెట్టుకొని అక్కడంతా నాకంటే నిరసన సేకంట పోతానే పూలతో స్వాగతం పలికింది. ఈడ స్టేజ్ మీద ఉన్న కూడా చూసినారు. తపాసులు పెడతా పూలతో స్వాగతం పలికి తర్వాత ఆ ఊరంతా పోతే దానికి వచ్చే నిరసన సెగంట. వాళ్ళు ఏ రకంగా అక్కడ ఉండే లేడీస్ అంతా అక్కడికి పిలిచిపోయినారో చిన్న బిట్టు పెడతాను మీరు పత్రికేలు. ఎందుకంటే ఇది ఏందో పెద్దగా బీటెక్ నిరసన సెగ అంటే అదంటే అసలు నేను 60,000తో గెలిచానా వాళ్ళు 60,000తో గెలిచారో నాకు అర్థం కాదా. వాళ్ళకి అంత బలం పెట్టుకొని నేను ఒక ఊరికి పోతాను దాని అంతగా పెద్దగా ఇదిగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఆ ఊరు నుంచి బయటికి పిలిచిన లేడీస్ ఇదే ఇక్కడ ఉండే నాయకుడు అడిగితే వాళ్ళు ఏం చెప్పినారో ఒకసారి మీరు కూడా వినండి. వీళ్ళందరూ కలిసి మమ్మల్ని రప్పించుకున్నారని చెప్తాందావా. వీళ్ళు మీరు వచ్చి ఇక్కడికి రావడానికి ఏం కారణం అని మన మాజీ అడిగితే ఏం చెప్తాను, ఇక్కడికి మేము వచ్చే దానికి కారణం అంతా మీరు మమ్మల్ని రప్పించుకున్నారని చెప్తారు. మీరు డిన్నర్ పెట్టి వాళ్ళని పిలిపించి మాకేందో నిరసన సెగంట ఇదంతా మళ్ళీ ఈ రోజు మొత్తం వ్యాపారులు ఇంతమంది జనాలు ఇంతమందిని కూడా అందరినీ బీగాలు వేసి పంపించాల్సింది. మీకు ఏదైనా కెపాసిటీ ఉంటే ఎందుకు ఇట్లా అర్థం లేని పడుతున్నప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నాడు. ఆయన ఎందుకు పార్టీలో చేరేది ఆయన చెప్పినాడు. వాళ్ళ అబ్బాయి యూత్ లోకేష్ బాబు గారికి చూసి నేను నచ్చినా నేను పార్టీలో చేరుతాను అంటాడు. వాళ్ళు పార్టీలో చేరి మమ్మల్ని ఆహ్వానించి మేము ఆ ఊరికి పోయినాం. జనరల్ గా మా పల్లెల్లో కూడా అవినాష్ రెడ్డి గారు ప్రచారానికి వస్తారంటే మాకు సంబంధించిన వాళ్ళంతా సింహాద్రిపురంకి ఆటుకు పోతాం. ఎందుకు వాళ్ళు వచ్చారంటే ఆ టపాసులు కలిసి పూలతో ఒకటి ఏదైనా అనుకోని డిస్టర్బెన్స్ అది అది కామన్ థింగ్. దాన్ని పట్టుకొని ఏదైనా లేడీస్ నేర్చుకొని 4-5 ఇళ్ళకి బీగాలు చూపించి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఒక రకంగా నాకు పబ్లిసిటీ నాకు పార్టీ నుంచి అడిగినారు. అంత వన్ సైడ్ ఉండే ఊరికి కూడా నువ్వు పోతున్నావా అని ఇట్లా నాకు పబ్లిసిటీ చేస్తారు తప్ప వాళ్ళు ఇంకోటి ఏం కాదు. సరే వాళ్ళది మంచి కార్యక్రమం. ఇక్కడ ఈ మధ్య మీరు కూడా గమనించారు అంటే మీ వేంపల్లి వరకు వచ్చిందో రాలేదో. మాకు పులివెందులు అయితే ప్రతి ఊరికి 100 మందిని ఏది కమిటీలు వేస్తారు. బంగపై లేడీస్ ను గీడీస్ ను కూడా వేస్తారు. మాకు అంతమంది అవసరం లేదు, మాకు 5 మందే చాలు. వాళ్ళు 100 మంది కౌరవులతో సమానం. మేము 5 మందిని వేస్తాం కమిటీ. మా 5 మంది వచ్చి మేము పాండవులతోనే యుద్ధం చేస్తాం. మాకు 5 మంది 100 మంది ఉండే కౌరవులు గెలిచినారా 5 మంది ఉండే పాండవులు గెలిచినారా. ఫైనల్ గా రేపు పొద్దున ఎలక్షన్స్ లో కూడా అదే జరగబోతుంది. ఇంకా ముఖ్యంగా ఎవరు పార్టీలో చేరి మనం అంతా ఏం చేసినా కూడా ఏదైనా మంచి కార్యక్రమాలు డెవలప్మెంట్ వైపు పరంగానే మనం ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు త్వరలో వస్తున్నారు. మీరు కూడా పాత్రికేయులు ఇక్కడ ఉన్న మేధావులు పార్టీలకు అతీతంగా మన వేంపల్లెకు ఏం చేస్తే ఇంకా డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి ఉంది అవన్నీ కూడా ఒకసారి ఆర్ఎన్బిలో కూర్చొని పత్రికలతో పుర ప్రముఖులతో ఇంటలెక్చువల్తో కూడా ఒకటి రివ్యూ కూడా పెడదాం. తొందరలో మీ అన్ని సూచనలు కూడా తీసుకొని వేంపల్లెను మరింత ప్రగతి వైపు. ఇప్పుడు మీరే చూసినారు ఆ రోడ్లు ఆయనే 30 ఏళ్ళు ఉన్నాయని రోడ్లన్నీ బాగుపట్టారు. ఏదన్నా వేరే దాంట్లో చేసినారంటే కొన్ని అయితే ఘోరం పాడాలో చేసినారు. అవి అసలు ఇప్పుడు మా పులివెందుల్లో అయితే ఆర్ఎన్బిలో మీకు కసుగుడిచే ఉద్యోగాలు కూడా పాడా నుంచి జీతాలు ఇచ్చినారు. ఇప్పుడు పాడా క్యాన్సిల్ అయ్యి వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా పోయినాయి. అంటే అంతటి మూర్ఖత్వంగా వీళ్ళు పరిపాలన చేశారు. ఈ రోడ్లు వచ్చి అన్ని పెండింగ్ పెట్టారు. మేము మాట్లాడుకొని ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి మొత్తం రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది. గండి రోడ్ రోడ్డు అంతా క్లీనింగ్ చేసాం, అది కంప్లీట్ అవుతుంది. ఇందాక వాసన చెప్పినట్లు ఇది ఎప్పుడు పాపాగ్ని అనేది 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి ఒకసారి వాటర్ వస్తారు. దానికి కంటిన్యూగా వాటర్ రావాలంటే జిఎన్ఎస్ఎస్ ని కాలేటి వరకు కనుక తీసుకెళ్తే కాలేటి వాళ్ళ నుంచి మళ్ళీ కింద పాపాగ్ని గెలిచచ్చు. ఈసారి ఇక్కడ చక్రాపేటలో కూడా సిద్ధారెడ్డి గారి పల్లెలు ఎల్వీఆర్ రవి వాళ్ళంతా కూడా ఉన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మొన్న మేము ఎర్రబల్లి చెరువుకు నింపితే అనుకోకుండా తలుపుల మండలం ఉండే కొండారెడ్డిపల్లి చెరువు ఇంకో చెరువు నిండి కాలేటి వాకు నీళ్ళు వచ్చి కాలేటి వాగు నిండింది. అంటే ఎవరం కూడా ఆ హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లతో కాలేటి వాగు నిండుతుందని కూడా అనుకోవాలి. ఈరోజు పోయి చూడుకోండి
తర్వాత మొత్తం కాలేటి వాళ్ళంతా నిండింది. దానికైనా లైనింగ్ ఇప్పుడు పిలిచినారు. అది లైనింగ్ అయినా చేసి శ్రీశైలంలో ఫ్లడ్ వచ్చి ఒక 60 రోజులు నీళ్ళు వదిలినా కూడా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కాలేటి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. వాసన చెప్పినట్లు కడప నుంచి గండి మీద కాలేటి వాళ్ళకు తీసుకుపోతే పాపాగ్ని నది పారిందంటే ఇంకెప్పుడు వేంపల్లె ఆల్మోస్ట్ సస్యశ్యామలం అవుతుంది. ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసినా కూడా లాస్ట్ సమ్మర్ లో మేము చూసినాం. షబీర్ గాని ముల్లిరెడ్డి గాని మేమంతా అనేకమైనటువంటి బోర్లు వేయించాం. తాగునీటి సమస్య కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేసి ఇక్కడ ఉందంటే వీళ్ళ పరిపాలన మేము మళ్ళీ అట్లా చేసినాం ఇట్లా చేసినామని చెప్తారు. అదే తాగునీటి సమస్య తీర్చేదానికి ముఖ్యంగా చక్రాయపేట మండలంలో కూడా మొన్న అక్టోబర్లో నవంబర్లో కూడా గడమరపల్లె చిలేకానపల్లెలో తర్వాత నీళ్లు తోలిన సందర్భం ఉంది ట్యాంకర్లతో. వీటికి శాశ్వత పరిష్కారం చేసే దిశగానే ఆ తర్వాత ప్రతి ఇంటికి కూడా అంటే తాగునీరు అందించే కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఇక చక్రాయపేటకు కానీ వేంపల్లెకు కానీ తాగునీరు సమస్య అనేది భవిష్యత్తులో లేకుండా ఒక శాశ్వతమైన పరిష్కారం తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా జరిగిపోతా ఉంది. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఈరోజు చేరినారు. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా తర్వాత ఈ చంద్ర చేరినాడు కాబట్టి చంద్ర కూడా పార్టీ పరంగాన ఇంకో పరంగాన మంచి సముచిత స్థానం కూడా ఇస్తామని కూడా మేము ఈ స్టేజ్ తర్వాత ఇక్కడ కూడా మేము మంచి హామీ కూడా ఇస్తా ఉన్నాం. అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. సమస్య లేదని ఉంటే చెప్పండి, చేసుకున్నాం. తప్పకుండా ఇవన్నీ ఎక్సర్సైజ్ ఇదంతా చేసేది కూడా మనము ఏదైనా పొలిటికల్ యాక్టివిటీ చేస్తా ఉంటేనే రాబోయే రోజుల్లో ఇప్పుడు భవిష్యత్తులో మనం ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళాలన్నా ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలన్నా కూడా ముందు మన వాళ్ళు వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, తర్వాత పంచాయతీ సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు అయితేనే మనకి ఏదైనా కానీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. కాబట్టి కలిసికట్టుగా ఆ ఉద్దేశంతో పనిచేయండి. తప్పకుండా మీకు ఏది ఎదురైనా కూడా మీ వెనక నేనుండి మిమ్మల్ని ఆదుకునే దానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా వాసన్న తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు కూడా పులివెందుల మీద ప్రత్యేకంగా మీటింగ్ కూడా ఒక 10 రోజుల్లో జరుగుతుందని కూడా చెప్పినారు. ఆ రోజు ఇంకా మన ఇబ్బందులు మన కార్యకర్తలు ఇంతవరకు 1.5 సంవత్సరం అయింది, ఇంకా ఏం జరగలేదు. తర్వాత కొన్ని జాబ్స్ మనం అందరికీ ఇవ్వలేకున్నాం. వాటి గురించి కూడా 100, 150 కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలో కొన్ని జాబ్స్ అడిగే పరిస్థితి అన్ని కూలంకషంగా మన ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రత్యేక దృష్టి పెట్టించుకొని తప్పకుండా మీ అందరి ఆదరాభిమానాలతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి మీ సహకారంతో తీసుకొని వస్తానని ఈ సభాముఖంగా చెప్తూ మరొకసారి మా చంద్రాను ఇంత మంచి మీటింగ్ ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.